పుట్టాడుగా పుట్టాడుగా మన కోసం భూమిలో వెలిసాడుగా. మళ్ళీ పుట్టిన యేసయ్యా భూమికొచ్చిన యేసయ్యా పుట్టిన యేసయ్యా భూమికొచ్చిన యేసయ్యా మన రక్షకుడేసయ్యా రారాజు యేసయ్యా మన రక్షకుడేసయ్యా రారాజు యేసయ్యా. పుట్టాడుగా అందరూ కలిసి పుట్టాడుగా పుట్టాడుగా మన కోసం భూమిలో వెలిసాడుగా. పుట్టాడుగా పుట్టాడుగా మన కోసం భూమిలో వెలిసాడుగా మన కోసం భూమిలో వెలిసాడుగా. దేవునికి స్తోత్రం. కృష్ణందు ప్రియమైన వారులారా, బైబిల్ గ్రంథములో వ్రాయబడిన కొన్ని మాటలు ఎక్కువ సమయమైంది కాబట్టి సాధ్యమైనంత త్వరగా ఈ మాటల్ని ముగించడానికి నేను ఆలోచన చేస్తాను. ముందుగా చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాగణుడు అయిన మా పరలోకపు తండ్రి, పరిశుద్ధుడు అయిన మా దేవ, జీవాధిపతి, నీకు స్తోత్రములు వందనాలు చెల్లిస్తున్నాము దేవా. అయ్యా, నీ జన్మదిన శుభాకాంక్షలు ప్రపంచవ్యాప్తంగా 280 దేశాల్లో ఈ శుభవర్తమానాన్ని ప్రకటిస్తూ దైవ సేవకులు ఎంతో కష్టమైన బిజీగా నా దేవుని పుట్టిన రోజును జరుపుకోవాలనే ఆశతో తండ్రి నీ సన్నిధిలో బిడ్డలందరూ నిమగ్నమై ఉన్నారు. అట్టి బిడ్డలందరినీ దీవించండి, ఆశీర్వదించండి, నీ మహిమ కొరకు వాడుకునండి. ఆత్మతో నీ కార్యమును సిద్ధపరచువారు, సత్యముతో నీ కార్యమును సిద్ధపరచువారు, నీ మాట ప్రకారముగా సిద్ధపరచువారు తండ్రి నీ దృష్టిలో ధన్యులు. అట్టి బిడ్డలందరినీ మీరు దీవించి ఆశీర్వదించి నీ మహిమ కొరకు వాడుకోండి. కూడి వచ్చిన ప్రతి ఒక్క బిడ్డను దీవించండి. ఇప్పుడు మాట్లాడనైనటువంటి మాటలు తండ్రి అవి మావి కావు, నీ మాటలు. నీ మాటలు మా హృదయం అనే పలక మీద వ్రాయడానికి పనికి వచ్చేటట్లుగా మీరు మాట్లాడండి. ఆ మాటలు స్థిరంగా మా హృదయంలో నిలిచిపోవాలి. ఇట్టి మంచి మాటలు విన్న తర్వాత మా హృదయం ఆలోచనలోనికి వెళ్ళిపోయి జీవిత కాలము నిన్ను మరువక జ్ఞాపకం చేసుకుంటూ జీవించుట కృప అనుగ్రహించుమని ఈ కార్యక్రమం అంతటిని ఇంతవరకు నువ్వు సిద్ధపరిచినటువంటి యవన బిడ్డలు, దైవ సేవకుడు, దైవ సంబంధిత బిడ్డలు, సంఘ బిడ్డలందరినీ కూడా దీవించి ఆశీర్వదించి వినుచున్న వారికి తండ్రి నీ ఆత్మ ప్రేరణ కలుగు చేసి మహిమ పొందుమని నజరేయుడైన యేసుక్రీస్తు నామం పేరట వేడుకొని ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. యోహాను సువార్త బైబిల్లో ఉన్నటువంటి వారు యోహాను సువార్త 1వ అధ్యాయము 5వ వచనాన్ని మనము చదువుకుందాం. ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుచున్నది గాని చీకటి దానిని గ్రహింపకుండెను. ఆమేన్. క్రీస్తునందు ప్రియులారా, చీకటిలో దేవుని ఆత్మ సంచారం చేసిన రోజులు ఉన్నాయి. మనం ఈరోజు మాత్రమే సంతోషిస్తున్నాం, ఈరోజు మాత్రమే దేవుని మాటలు వింటున్నాం. అనాది కాలంలో అంటే క్రీస్తు ప్రభు లోకంలోనికి వచ్చి
లోకములో సువార్తను ప్రకటింపక మునుపు ఒక గొప్ప అద్భుతం జరిగింది. ఒక గొప్ప అద్భుతం, అది మామూలు అద్భుతం కాదు, విన్న తర్వాత మరిచిపోలేనటువంటి అద్భుతం. అంటే ఇంత గొప్ప అద్భుతం జరిగిందా? మేము ఈరోజు పండుగలు చేసుకుంటున్నాం, సెలబ్రేషన్ చేసుకుంటున్నాం, దానికి కావలసిన మంచి భోజనాలు ఏర్పాటు చేసుకుంటున్నాం, ఇంకా మంచి వస్త్రాలు ఏర్పాటు చేసుకుంటున్నాము. లేదా తర్వాత ఇక 2-3 రోజులు క్రిస్మస్ ఉంది అనగా ప్రయాసపడి మనం మంచి వంటలు కూడా ఏర్పాటు చేసుకుంటాం. సంతోషం, కాదనట్లేదు. ఎందుకంటే మన కుటుంబంలో ఉన్నటువంటి బిడ్డలకు కూడా ఇంత బాగా చేయమేమో. చేస్తారండి? మన కుటుంబంలో ఉన్న బిడ్డలకి భర్తను అడిగితే భార్య, భార్యని అడిగితే భర్త, బిడ్డలకినా అమ్మ నా పుట్టినరోజు వస్తుంది, ఒక డ్రెస్ తీసుకురా అని అడిగితే ఏమో నాకు తెలియదు, మీ నాన్న అడుక్కో, పోనీ నాన్న అడిగితే మీ అమ్మను అడుక్కో. ఆ బిడ్డల మనస్సు కూడా కొంత వెలితి చెందేటట్లుగా కూడా మనము ఉంటాం. ఎందుకంటే ఆ టయానికి డబ్బు ఉండదు. వాస్తవమైన మాట, కుటుంబాల్లో చాలా శ్రమలు ఉంటాయి. ఎందుకంటే చిన్నపిల్లలకు తెలియదు కదా. వాళ్ళు ఏమంటారు, నాకు ఒక డ్రెస్ కావాలి. మన ఇంటి ఎదురు ఒక అక్క మంచి డ్రెస్ వేసుకుంది, ఓ అన్న మంచి డ్రెస్ వేసుకున్నాడు, నాకు కూడా మంచి డ్రెస్ కావాలి అని తండ్రిని తల్లిని అడుగుతారు. కొంతమంది బాగా ఏడిపిస్తారు. ఎందుకంటే వీళ్ళ దగ్గర డబ్బున్న సంగతి తెలియదు, కానీ వాళ్ళకు కావలసింది మాత్రము డ్రెస్, వాళ్ళకు అవసరమైంది. లేవమ్మా అని అమ్మ చెప్పినా, లేవమ్మా అని నాన్న చెప్పినా వాళ్ళ హృదయాలు చాలా వేదన పడిపోతాయి. ఒక్క కూతురునుంటే నువ్వు చెయ్యలేవా? ఒక్క కొడుకుంటే నువ్వు చెయ్యలేవా? ఏం చేస్తున్నావు నువ్వు అని పిల్లలు ప్రశ్నించేటువంటి ఆలోచనలు కూడా వస్తాయి. కానీ ఆ తల్లికి తెలుసు, ఆ తండ్రికి తెలుసు ఆ రోజున్న బాధ. పిల్లలకు ఎవరు ఏది చెయ్యకూడదు అనే మనస్సు కలిగి ఎవరు ఉండరు. పిల్లలకు అన్నీ జయించాలనే ఆశ ఉంటుంది. నా బిడ్డ ఇలా ఉండాలి, నా కుమారుడు ఇలా ఉండాలనే ఆశ ఉంటుంది. కానీ ఆ సమయం అలాంటిది. కానీ యేసుక్రీస్తు ప్రభువారి పుట్టినరోజు వస్తుంది అని అంటే ఓ నవంబర్ నుండో, అక్టోబర్ నుండో, లేక ఆగస్ట్ నుండో అప్పటి నుండే ప్లాన్లు వస్తాయి మనకి. క్రిస్మస్ పండుగ వస్తుంది, క్రిస్మస్ పండుగ వస్తుంది, క్రిస్మస్ పండుగ వస్తుంది. తెలియని ఆనందము మీ హృదయాల్లోనికి వచ్చేస్తూ ఉంటుంది. ఎందుకండి కడుపును పుట్టిన బిడ్డను అంత ప్రేమగా మీరు, అయ్యో నా కూతురు ఫలానా నెల, నా కుమారుడు ఫలానా నెలలో పుట్టాడు, ఆ బిడ్డకు నేను ఏదన్నా చెయ్యాలనే ఆలోచన కంటే ముందు, అంటే చెప్తున్నా, అంటే మనం అనుకోవచ్చు సహజంగా, అయ్యా ఆయన మనల్ని పుట్టించిన దేవుడయ్యా, మన రక్షకుడు ఆయన ఈ లోకానికి వచ్చి దరిదాపు 2024 సంవత్సరాలు పూర్తయిపోయి 25వ సంవత్సరంలోనికి వస్తున్నా, ఇన్ని సంవత్సరాలు మీరు, మీకంటే ముందున్న తరాలు, అంతకు ముందున్న తరాలు, ఆ పై మొదటి తరము నుండి ఈనాడు రేపు వచ్చే తరము వరకు కూడా ఆనందాన్ని, సంతోషాన్ని అనుభవిస్తుందే కానీ ఎవరు కూడా ఏం చేస్తాంలే ఇన్ని సంవత్సరాలు చేశాం కదా అని అనుకుంటారు ఎవరన్నా? ఇన్నేళ్ళు చేశాం కదా, ఇంక చేయకపోతే ఏంటి అని అనుకునే మనస్సు రాదు. ఎందుకంటే ఆయన భూమిని ఆకాశమును సృజించటమే గాక నిన్ను సృజించి నీలో ఆయన పరిశుద్ధమైనటువంటి రక్తాన్ని ప్రోక్షించాడు. కాబట్టి నీకు ఎనలేని ప్రేమ దేవుడు అనుగ్రహిస్తున్నాడు క్రీస్తునందు ప్రియులారా. అందుకే నీకింత మంచి ఆలోచన వస్తుంది, దేవుని కార్యము చెయ్యాలనేటువంటి కృప దేవుడు నీకు అనుగ్రహిస్తున్నాడు. ఆయన దేవుని
మాట ప్రకారంగా ఆయన ఏమంటాడు అంటే, వెలుగు, ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుచున్నది గాని పండగ చేస్తున్నాము కానీ, మంచి బట్టలు వేస్తున్నాము కానీ, మంచి భోజనాలు చేస్తున్నాము కానీ, బయటకు వెళ్ళిపోతే మార్పు మనిషిలో కనిపించడం లేదు. దేవునికి స్తోత్రం. మీరు చెప్పాకండమ్మా, మీరు బాగున్నారు, నిద్రపోయేవాళ్ళని చెప్దాం. దేవునికి స్తోత్రం. అటు చూసారా మీరు? ఆమేన్. ఏ మాత్రమైనా దేవుని సన్నిధికి వెళ్తున్నాము, దేవుని వాక్యాన్ని వింటున్నాము, యేసు దేవుడు అని నమ్ముతున్నాము. మన ఒంటి మీద సిలువ ఉండొచ్చు, చేతి మీద సిలువ ఉండొచ్చు, మెడలో సిలువ ఉండొచ్చు, కానీ ఆ సిలువ రూపమైనటువంటి హృదయములో మార్పు కనిపించడం లేదు. ప్రతి మనిషి అసలు ఆయన వెలుగు ఈ లోకంలోనికి వచ్చినప్పుడు ఆ రోజున్నటువంటి పరిస్థితులు ఏంటో మనం చక్కగా గమనిస్తే, ఒకసారి బైబిల్ని చూడండి మీరు. మత్తయి సువార్త 4వ అధ్యాయము 12 వచనాన్ని ముందు చదువుదాం. 12, 13, 14, 15, 16. అమ్మా, యోహాను చెరపట్టబడినని యేసు విని గలిలయకు తిరిగి వెళ్ళి నజరేతు విడిచి జెబూలును నఫ్తాలియా అను ఆ ప్రాంత